హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్కెట్ సంబంధించిన వీక్లీ అనాలిసిస్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చూసుకుంటే మనకి ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్లో చాలా బిగ్గెస్ట్ ఫాల్ వచ్చింది. పర్టికులర్ యూఎస్ మార్కెట్లో మెయిన్ ఇండెక్స్ అయిన డౌ జోన్స్, నాస్డాక్ 7 to 8% సింగిల్ ట్రేడింగ్ సెషన్లో ఫాల్ అయింది. అసలు ఫస్ట్ ఈ ఫాల్కి మేజర్ రీజన్ ఏంటో మనం మాట్లాడుకుందాం. అండ్ దీని తర్వాత మన ఇండియన్ మార్కెట్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలాగే మండే ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. అసలు ఫస్ట్ మార్కెట్స్లో ఇప్పుడున్న ఫాల్కి మేజర్ రీజన్ గ్లోబల్ ట్రేడ్ వార్. సో ట్రంప్ ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా అక్కడ ఉన్న యుఎస్ ఎకనామీని స్ట్రెంగ్తెన్ చేయడానికి, అక్కడ ఉన్న కంపెనీస్ నథింగ్ బట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రంప్ దాని తగ్గట్టుగా పాలసీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ వచ్చాడు. సో దీనికి రిలేటెడ్ గా April 2 మనం చూసుకుంటే యుఎస్ గవర్నమెంట్ వచ్చేసరికి ఎంటైర్ ప్రతి కంట్రీ మీద, వరల్డ్ లో ఉన్న ప్రతి కంట్రీ మీద ఇంపోర్ట్ ఛార్జెస్ ని, ఇంపోర్ట్ ట్యాక్సెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో పర్టికులర్ గా ఇండియా గురించి మాట్లాడుకుంటే ఇండియాకి సంబంధించిన ఇంపోర్ట్ ట్యాక్స్ వచ్చేసరికి వాళ్ళు 27% కి ఇంక్రీజ్ చేశారు. అండ్ ఆఫ్టర్ ఒక 1% తగ్గించి ఫైనల్ గా 26% కి ఫైనల్ చేస్తారు. నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే మన ఇండియన్ కంపెనీస్ ఏదైతే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో ఇదే సేమ్ ప్రొడక్ట్స్ ని మనం వేరే నథింగ్ బట్ యూఎస్ లో సెల్ చేయాలనుకుంటే 26% ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేసి అక్కడ ఉన్న కన్సూమర్స్, అక్కడ ఉన్న పీపుల్ ట్యాక్స్ పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. సో దీని విధంగా కంపెనీస్ కావచ్చు, కన్సూమర్స్ కావచ్చు, కొంచెం బర్డన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మన ఇండియన్ మార్కెట్ లో ఉన్న ఏ సెక్టార్స్ కి డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ గా ఫార్మా సెక్టార్ కి చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి. బికాజ్ మన ఎక్కువ ఫార్మా ప్రొడక్ట్స్ యూఎస్ లో ఎక్కువగా సేల్ అవుతాయి. ఫాలోడ్ బై ఆటోమొబైల్ సెక్టార్ కి కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్టార్, టెక్స్టైల్ ఇండస్ట్రీ అండ్ జ్యువెలరీ, ఇలా ఈ సెక్టార్స్ అన్నింటికి కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ ట్యాక్స్ ఇంపోజ్ చేయడం వల్ల అడిషనల్ గా. సో దీంతో పాటు ఇండియాతో పాటు అదర్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇంక్రీజ్ చేశారండి. ఇందులో పర్టికులర్ గా మనం మాట్లాడుకోవాల్సిన ఇండియాతో పాటు చైనాకి కూడా వీళ్ళు వచ్చేసరికి యుఎస్ గవర్నమెంట్ వచ్చేసరికి అరౌండ్ 34% కి ట్యాక్స్ ని, ఇంపోర్ట్ ఛార్జెస్ ని ఇంక్రీజ్ చేసింది. సో ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ చైనాకి సంబంధించిన అవుట్పుట్ నథింగ్ బట్ 34% కి ఇంక్రీజ్ చేసిందో దీనికి రిటాలియేషన్ నథింగ్ బట్ దీనికి ఒక కౌంటర్ యాక్టివిటీ కింద చైనా కూడా యుఎస్ మీద మళ్ళీ ఒక 34% ట్యాక్స్ ని ఇంక్రీజ్ చేసింది. సో చైనా ఇమీడియట్ గా ఒక కౌంటర్ యాక్టివిటీ తీసుకుంది. అండ్ నాట్ ఓన్లీ చైనా అండి, వరల్డ్ లో ఉన్న ప్రతి కంట్రీ, మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కూడా యుఎస్ తీసుకున్న యాక్టివిటీ నథింగ్ బట్ వాళ్ళ యాక్షన్ కి కొంచెం రిటాలియేషన్ యాక్టివిటీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. నథింగ్ బట్ ఒక కౌంటర్ యాక్టివిటీ తీసుకోవడానికి వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరు కూడా యుఎస్ గవర్నమెంట్ ఏదైతే యాక్షన్ తీసుకుందో నథింగ్ బట్ ఏదైతే ఇంపోర్ట్ ఛార్జెస్ ఇంక్రీజ్ చేస్తుందో ఎవరు కూడా కంఫర్టబుల్ గా లేరు. సో చాలా మంది పర్టికులర్ గా చైనా ఏం అనౌన్స్ చేస్తుందంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్ ని బియాండ్ గా వెళ్తూ యుఎస్ గవర్నమెంట్ బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసింది. సో దీనివల్ల ఎవరికి ఎగ్జాక్ట్ గా ప్రాబ్లం ఉంటుంది, అసలు ఫస్ట్ దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, బిఫోర్ స్టార్టింగ్ వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్. నెక్స్ట్ సాటర్డే అండ్ సండే మన గుంటూరు ఆఫీస్ లో ఆఫ్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం 2 days. ఇందులో మీకు కంప్లీట్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ లో ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్, ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్ సంబంధించిన ఇంట్రాడే అండ్ క్యారీ ఫార్వర్డ్ స్ట్రాటజీస్ మీరు నేర్చుకోవచ్చు. సో ఎవరైతే వర్క్షాప్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇంపోర్ట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయో జనరల్ గా ట్యాక్స్ పెరిగినప్పుడు జనరల్ ఏ కంపెనీ కూడా బర్డెన్ తీసుకోదు. ఆ బర్డెన్ డైరెక్ట్ గా కన్సూమర్ మీద పడుతుంది. సో దీని ఇంపాక్ట్ అనేది ఫస్ట్ కన్సూమర్స్ కి వస్తుందండి. సో వాళ్ళు రెగ్యులర్ గా ఏ అమౌంట్ ఆఫ్ ప్రైస్ పే చేసి వాళ్ళకి ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తారో దాంతో పాటు ఇప్పుడు ఎక్స్ట్రాగా 26% ట్యాక్స్ పడుతుంది. కాబట్టి 26 రూపీస్ అంటే ఎవ్రీ 100 రూపీస్ కి 26 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. సో దానివల్ల కన్సూమర్స్ కి ఎక్కువగా బర్డెన్ పడుతుంది. అండ్ ఈ ట్యాక్స్ ఇంక్రీజ్ చేసిన నథింగ్ బట్ April 2 ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కెనడా అండ్ మెక్సికోలో వరల్డ్ లో మోస్ట్ ఫేమస్ కంపెనీస్ అయిన ఆటోమొబైల్ సెక్టర్ సంబంధించిన కంపెనీస్ కూడా వాటి మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేసింది. ఇలా ఎగ్జిస్టింగ్ బిజినెస్ రన్ చేయడం కష్టమైనప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేస్తే ఆబ్వియస్లీ జాబ్ లే ఆఫ్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మెయిన్ ఛానల్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో దీనివల్ల యుఎస్ కి పర్టికులర్ గా రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బికాస్ యుఎస్ ఇంపోర్ట్ ఛార్జెస్ పెంచితే యుఎస్ ఎకనామీ ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ అక్కడ ఉన్న డొమెస్టిక్ కంపెనీస్ కి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ ఎంటైర్ వరల్డ్ మొత్తం కూడా దీనికి అగైనెస్ట్ గా కౌంటర్ స్ట్రైక్స్ తీసుకుంటుంది.
సో దీనివల్ల యుఎస్ లో రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 60% ఆఫ్ ఇంటర్నేషనల్ బ్రోకింగ్ కంపెనీస్ కానీ టాప్ సిఎఫ్ఎస్ అండ్ సిఎస్ కూడా లైక్ యుఎస్ వెరీ నియర్ బై ఫ్యూచర్ లో యుఎస్ రిసెషన్ లోకి ఎంటర్ అవడానికి ఎక్కువ ఛాన్స్, నథింగ్ బట్ అక్కడ ఉన్న జాబ్స్ ఎక్కువ మంది ఎంప్లాయబిలిటీ పోయి లైక్ నథింగ్ బట్ జాబ్స్ లే ఆఫ్స్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నట్టు డిక్లేర్ చేశారు. సో దీని ఇంపాక్ట్ డైరెక్ట్ గా కన్సూమర్స్ మీద పడుతుంది, జాబ్స్ మీద పడుతుంది, డైరెక్ట్లీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఫ్రైడే స్టాక్ మార్కెట్ మీద పడింది. సో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఆల్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా చాలా బిగ్ లెవెల్, ఆల్మోస్ట్ 4 నుంచి 8% లెవెల్లో మనకి ఫాలో అయింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా 4 to 5% ఫాలో అయింది ఫ్రైడే. అండ్ ఈవెన్ పర్టికులర్ గా యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ చూసుకున్నా, నాస్డాక్ చూసుకున్నా, ఇవన్నీ కూడా మీకు అరౌండ్ 8 నుంచి 9% ఫాలో అయింది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే మనకి ఎంటైర్ ఏషియన్ మార్కెట్స్ మొత్తం కూడా యావరేజ్ గా 4 నుంచి 8% ఫాలో అయినాయి. అండ్ ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ లో కూడా మనం కరెక్షన్ చూసామండి, అవి కూడా 5% వరకు యావరేజ్ గా ఫాలో వచ్చింది. అండ్ ఈవెన్ యుఎస్ మార్కెట్స్ లో మెయిన్ ఇండెక్స్ అయిన డౌ జోన్స్ కానీ ఈవెన్ నాస్డాక్ ఇవి కూడా అరౌండ్ 8 నుంచి 9% సింగిల్ ట్రేడింగ్ సెషన్ లో ఫాలో అయ్యాయి. ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం ఫాలో అయినా ఇక్కడ కొంత పాజిటివ్ సైన్ కానీ కొంచెం మనకు ఒక రిలీఫ్ సెషన్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ వచ్చేసరికి అంత బిగ్ వేలో ఫాలో అవ్వలేదు. మన ఇండియన్ నిఫ్టీ వచ్చేసరికి జస్ట్ 1.2% మాత్రమే ఫాలో అయింది. అండ్ మన బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి కొంత స్టేబుల్ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చింది. సో వరల్డ్ మార్కెట్స్ లో కొంత బిగ్ కరెక్షన్ చూసినా మన ఇండియన్ మార్కెట్స్ అంత ఎక్కువగా ఇంపాక్ట్ అవ్వట్లేదు. దానికి రీజన్ నేను బ్యాంక్ నిఫ్టీ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ఇంపాక్ట్ అండి. ఇప్పుడు నడుస్తున్న గ్లోబల్ ట్రేడ్ వార్ వల్ల లైక్ పర్టికులర్ గా అన్ని కంట్రీస్ స్టాక్ మార్కెట్ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మన నిఫ్టీ లైక్ మండే ఓపెనింగ్ కి ఎలా రియాక్ట్ అవబోతుంది, ఆ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ ఎప్పుడైతే మనకి కరెక్షన్ వచ్చిందో దాంతో పాటు ప్యారల్ గా మన గిఫ్ట్ నిఫ్టీ కూడా కరెక్షన్ వచ్చింది. సో ఇప్పుడున్న డేటా బట్టి గిఫ్ట్ నిఫ్టీ మనకి అరౌండ్ ప్రీవియస్ అంటే ఫ్రైడే మార్కెట్స్ క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ ఒక 600 పాయింట్స్ డౌన్ సైడ్ ఓపెనింగ్ చూపిస్తుంది. లైక్ మన ఫ్రైడే మార్కెట్స్ అరౌండ్ 22,950 దగ్గర క్లోజ్ అయితే సో మనకి ఓపెనింగ్ వచ్చేసరికి అరౌండ్ 22,300 చేంజ్ దగ్గర మనకి మార్కెట్ ఓపెనింగ్ కనిపిస్తుంది. అంటే 600 పాయింట్స్ డౌన్ సైడ్ కరెక్షన్ అనేది ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో చాలా బిగ్ లెవెల్లో గ్యాప్ డౌన్ అయితే జరగబోతుంది ఇప్పుడున్న డేటా బట్టి. సో ఒకవేళ మార్కెట్ అంత బిగ్ లెవెల్లో గ్యాప్ డౌన్ జరిగితే మండే మన ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది, నిఫ్టీలో ఎలా ఉండాలి, సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ఏంటి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కొంచెం లోవర్ టైం ఫ్రేమ్ వెళ్ళి చెక్ చేసుకుందామండి. 15 మినిట్స్కి వెళ్ళిపోదాం. సో 15 మినిట్స్ లో చూసుకుంటే మనకి ప్రీవియస్ డే అరౌండ్ 22,900 ఈ లెవెల్ దగ్గర మనకి మార్కెట్స్ క్లోజ్ అయింది. సో దీంతో కంపేర్ చేసుకుంటే 22,300 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర మనకి మండే ఓపెనింగ్ అయితే జరగవచ్చు. సో రిమెంబర్ మార్కెట్ ఓపెనింగ్ అంటే ప్రీ మార్కెట్ లోనే మార్కెట్ ఒకవేళ 600 పాయింట్స్ తో కరెక్షన్ వచ్చేస్తే బీ ప్రాక్టికల్, ఒక 600 పాయింట్స్ మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఇంట్రాడేకి మీరు ట్రేడ్ చేయడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారా? ఒకవేళ ఫీల్ అయితే ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో మీరు ఒకసారి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. జనరల్ గా మార్కెట్ అంత బిగ్ లెవెల్లో గ్యాప్ డౌన్ జరిగినా గ్యాప్ అప్ జరిగినా మనం ఆ రోజు ట్రేడింగ్ ని అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో దిస్ ఇస్ ద స్మార్టెస్ట్ వే. బట్ ఈవెన్ ఒకవేళ ట్రేడ్ చేయడానికి ఆపర్చునిటీస్ దొరికితే ఏ లెవెల్స్ దగ్గర దొరకచ్చో చూద్దాం. సో ఫస్ట్ థింగ్ మనకి 3 పాసిబిలిటీస్ ఉంటాయి. సో మండే మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగి ఇమీడియట్ గా ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయిన నథింగ్ బట్ గ్యాప్ డౌన్ ప్లస్ ర్యాలీ జరగవచ్చు, గ్యాప్ డౌన్ ప్లస్ డౌన్ సైడ్ ర్యాలీ, మళ్ళీ ఇంకా కరెక్షన్ కంటిన్యూ బికాస్ గ్లోబల్ మార్కెట్స్ లో చాలా అన్సర్టైనిటీ ఉంది కాబట్టి మళ్ళీ ఫాల్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ప్లస్ ర్యాలీ కనుక జరిగితే నేను 100% రేపు ఇంట్రాడే ట్రేడింగ్ ని అవాయిడ్ చేస్తాను. బికాస్ నా పర్స్పెక్షన్ లో నిఫ్టీ జనరల్ గా యావరేజ్ గా ఉన్నప్పుడు ఒక నార్మల్ ట్రేడింగ్ సెషన్స్ లో నిఫ్టీ యావరేజ్ గా ఎంత రేంజ్ లో మూవ్ అవుతుంది, ఒక 200 నుంచి 300 పాయింట్స్. అఫ్ కోర్స్ అన్సర్టెనిటీ ఉంది కాబట్టి 600 పాయింట్స్ గ్యాప్ డౌన్ జరిగింది. కానీ అంత గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కూడా మార్కెట్ ఫాలో అవుతున్నట్లయితే అంత లో పాయింట్ లో నేను పర్సనల్ గా ట్రేడ్ అయితే చేయను. జనరల్ గా దేర్ ఇస్ బేసిక్ లాజిక్ థింగ్ అండి. హై వాల్యూస్ దగ్గర నథింగ్ బట్ మార్కెట్స్ హై లెవెల్ ఉన్నప్పుడు ఎవరు బై చేయరు, లో లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఎవరు సెల్ చేయరు. దట్ ఈస్ అ బేసిక్ కామన్ సెన్స్. సో దట్స్ వై నేను గ్యాప్ డౌన్ ప్లస్ ర్యాలీ డౌన్ ర్యాలీని అవాయిడ్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ జరిగి మళ్ళీ ఒకవేళ రీటెస్ట్ జరిగి కొంత మళ్ళీ అగైన్ రికవరీ జరిగి ప్రీవియస్ రెసిస్టెన్స్ అనే 22,700 ఆర్ 800 లెవెల్కి వెళ్ళినప్పుడు దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అక్కడ నుంచి నాకు ఎప్పుడైతే సెల్ సిగ్నల్ కనిపిస్తుందో, రివర్సల్ కనిపిస్తుందో అప్పుడు దీన్ని ఆపర్చునిటీ కింద యూస్ చేసుకుంటాను. సో గ్యాప్ డౌన్ ర్యాలీని అవాయిడ్ చేద్దాం అండ్ రికవరీ రీటెస్ట్ జరిగిన తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ నుంచి ఎప్పుడైతే ఫాలో అవుతుందో అప్పుడు యూస్ చేసుకుందాం. ఈవెన్ దో ఇట్స్ బెటర్ ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ 1 అవర్ రేంజ్ ని అవాయిడ్ చేయండి. ఈ 1 అవర్ మార్కెట్ లో ఏదో ఒక ట్రెండ్ స్టెబిలైజ్ అయిపోతుంది, దాని తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటే బెటర్. సో రేపు నిఫ్టీలో మనకి మార్కెట్ రికవర్ అయినాక
రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుందామండి. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి నిఫ్టీ కరెక్షన్ వచ్చేది ఇదిగా లాస్ట్ వీక్ లో బ్యాంక్ నిఫ్టీ అయితే రాలేదు, ఆల్మోస్ట్ హై పాయింట్ దగ్గర ఇంకా ఉంది. ఆల్మోస్ట్ మార్కెట్స్ కరెక్షన్ వచ్చింది, నిఫ్టీ 1% డౌన్ అయినా బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ క్లోజింగ్ ఇచ్చింది. దీనికి మేజర్ రీజన్ వచ్చేసరికి మనకి April 9th ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది అండ్ ఈ పాలసీ నుంచి అరౌండ్ 25 basis points ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కట్ చేయడం అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారో దానివల్ల మనీ ఇన్ఫ్లో పెరుగుతుంది. అంటే బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడానికైనా తక్కువ ఇంట్రెస్ట్ కి పీపుల్ లోన్స్ తీసుకోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, మనీ ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది, దానివల్ల బిజినెస్ ఇంక్రీజ్ అవడం, లైక్ పీపుల్ ఇన్కమ్ సోర్సులు పెరుగుతాయి కాబట్టి ఇది ఒక పాజిటివ్ సైన్ కనిపిస్తుంది. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ తో బ్యాంక్ నిఫ్టీలో మనకి కరెక్షన్ రావడం, అన్ని ఇండెక్స్ లో ఫాల్ వచ్చినా బ్యాంక్ నిఫ్టీ కొంత స్టెబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి April 9th ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ బట్టి 25 basis points కనుక పడితే మన ఇండియన్ మార్కెట్స్ కొంచెం రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తుంది. మేబీ గ్లోబల్ మార్కెట్స్ అన్సర్టెన్ వల్ల మార్కెట్స్ ఫాల్ అయినా బ్యాంక్ నిఫ్టీ సెక్టార్ వల్ల ఈ అనౌన్స్మెంట్ తర్వాత ఖచ్చితంగా మన మార్కెట్స్ లో ఒక టెంపరీ రికవర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద వన్ పాజిటివ్ సైడ్ యాంగిల్ అండి. ఫాలోడ్ బై సెన్సెక్స్ కూడా ఒకసారి చూసుకుందాం. సెన్సెక్స్ చూసుకుంటే లైక్ మనకి నిఫ్టీ 600 points డౌన్ సైడ్ వస్తుంది, అదే లెవెల్ అదే పర్సెంటేజ్ బై సెన్సెక్స్ చూసుకుంటే సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఇమీడియట్ సపోర్ట్ దగ్గర ఓపెనింగ్ జరుగుతుంది. సమ్వే క్లోజ్ టు 72,000 దగ్గర నుంచి 73,000 మీకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఉంది. మార్కెట్స్ ఎప్పుడైనా ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయినప్పుడు డెఫినెట్లీ మనం షార్ట్ సెల్లింగ్ నథింగ్ బట్ డౌన్ సైడ్ ట్రేడ్స్ అయితే 100% అవాయిడ్ చేయాలి. సో ఖచ్చితంగా సెన్సెక్స్ లో కూడా మార్కెట్ ఒకవేళ రీటెస్ట్ జరిగి అంటే మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ప్రీవియస్ గా 75,000 దగ్గర నుంచి కనుక మనకి ఎప్పుడైతే మార్కెట్స్ రివర్స్ అవుతుందో అప్పుడు మాత్రమే ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ తీసుకుందాం. ఆర్ఎస్ కంప్లీట్ గా ఈ జోన్ మొత్తం బ్రేక్ చేసి 72,000 మొత్తం కూడా క్లియర్ గా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే తప్ప మనం ట్రేడ్ తీసుకోలేం. సో ఇట్స్ బెటర్ రేపైతే కంప్లీట్ ట్రేడింగ్ అవాయిడ్ చేసేస్తే బెటర్. ఒకవేళ చేయాలనుకుంటే ఫస్ట్ 1 hour రేంజ్ ని అవాయిడ్ చేసి ఆ రేంజ్ ట్రెండ్ తగ్గట్టు ఆ రేంజ్ బ్రేక్అవుట్ తగ్గట్టు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. బికాస్ అంత బిగ్ గ్యాప్ డౌన్ తర్వాత కూడా మీరు మార్కెట్ ని చేజ్ చేసి ఇంకా ప్రాఫిటబుల్ గా మార్కెట్ ని క్యాప్చర్ చేయాలనుకుంటే దట్స్ నాట్ ద రైట్ థింగ్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఎంటైర్ వరల్డ్ లో మనకి మార్కెట్స్ లో అన్సర్టెనిటీ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఒక 1 or 2 days మార్కెట్స్ ని అవాయిడ్ చేసి కొంచెం స్టెబిలైజ్ అయినాక మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.